ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. కేవలం 15,000 పెట్టుబడితో 75,000 రూపాయలు లాభం పొందండి. ఇలా అదే బిజినెస్ ఐడియా ఏంటి అంటే లెమన్ పౌడర్ బిజినెస్ ఎలా మొదలు పెట్టాలి, దీనికి సంబంధించి ఎంత పెట్టుబడి అవుతుంది, అదే విధంగా ఎటువంటి లైసెన్సులు తీసుకోవాలి, రా మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకోవాల్సి ఉంటుంది, అదే విధంగా మెషిన్స్ ఏవైతే అవసరం అవుతాయో వాటిని ఎక్కడ తీసుకోవాల్సి ఉంటుంది, వాటికి ఎంత పెట్టుబడి అవుతుంది, ఎంత టర్న్ ఓవర్ వస్తుంది, ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి, బ్రాండింగ్ చేసుకోవాలి, ఈ విషయాలు అన్ని కూడా నేను మీకు ఈ రోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బస్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్. సో లెమన్ పౌడర్ బిజినెస్, ఈ బిజినెస్ కి మంచి డిమాండ్ ఉంది, ఎందుకంటే ఇవి ఆరోగ్యానికి చాలా మంచి. సో మనం చూస్తున్నట్లయితే హెల్త్ కి సంబంధించి కావచ్చు, FMCG ప్రొడక్ట్స్ కావచ్చు, బేకరీస్ కావచ్చు, వీటన్నిటిలో కూడాను ఇమ్యూనిటీ బూస్టర్స్ గా కూడాను లెమన్ పౌడర్ ని యూజ్ చేయడం జరుగుతుంది. అయితే మన ఇండియాలో లెమన్ అనేది చాలా బాగా ప్రొడ్యూస్ అవుతుంది. అయితే వీటిని మీరు ఇక్కడ ఇండియాలో అమ్ముకోవచ్చు, అట్ ది సేమ్ టైం వీటిని మీరు ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు. అయితే ఈ బిజినెస్ కి ఫస్ట్ ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుందో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ లెమన్ పౌడర్ బిజినెస్ కనుక మీరు స్టార్ట్ చేయాలి అనుకున్నట్లయితే, సో ఫస్ట్ మీరు ఒక కమర్షియల్ ఏరియాని ఎంచుకోండి. అక్కడ మీరు 100 నుంచి 150 స్క్వేర్ ఫీట్ ఆఫ్ ప్లేస్ అయితే సరిపోతూ ఉంటుంది. మీరు ఒకవేళ ఓన్ గా పెట్టుకోవాలనుకున్నట్లయితే దానికి ప్రాపర్టీ కొంచెం ఖర్చు అవుతుంది. సో లేదు స్మాల్ స్కేల్లో నార్మల్ గా కనుక స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే మీకు 15,000 రూపాయలు సరిపోతాయి అనమాట. సో లేదు లార్జ్ స్కేల్లో కనుక మీరు పెట్టాలనుకుంటే మినిమం మీకు 2 lakhs నుంచి 3 lakhs వరకు ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఇందులో మీరు మెషినరీస్ కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ మెషినరీస్ కూడా ఎక్కడ తీసుకోవాలి ఏంటో కూడా నేను చెప్తాను చూడండి. సో ఫస్ట్ ప్లేస్ ని మీరు సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి రా మెటీరియల్ కావాలి. రా మెటీరియల్ మనం ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అంటే ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తమిళనాడు, తెలంగాణ. సో మన తెలుగు స్టేట్స్ లో మనం చూసుకున్నట్లయితే సో లెమన్ అనేది బాగా పండిస్తూ ఉంటారు. మీరు డైరెక్ట్ గా ఫార్మర్స్ దగ్గర నుంచి ఈ లెమన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోండి. సో తీసుకున్న తర్వాత బల్క్ లో వాటిని డ్రై చేయడం అనమాట. డ్రై చేయడానికి 3 to 4 days ఆఫ్ టైం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో లేదు మీరు కనుక ఏదైనా మెషిన్ తో డ్రై చేయాలనుకుంటే మనకి డ్రైయర్స్ కూడా ఉంటాయి. అవి మీకు ఇండియా మార్ట్, ట్రేడ్ మార్ట్ వెబ్సైట్స్ లో మీకు దొరుకుతాయి అనమాట. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ గా వాటిని కొనుక్కోవచ్చు. సో ఆఫ్టర్ దాట్ మీకు లైసెన్స్ అనేవి కావాల్సి ఉంటుంది ఖచ్చితంగా. సో ఏ ఫుడ్ ప్రొడక్ట్ మీరు తీసుకొని బిజినెస్ చేయాలనుకున్నా ఖచ్చితంగా మీరు ఫుడ్ లైసెన్స్ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. సో FSSAI లైసెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా తీసుకోవాలి. తర్వాత ట్రేడ్ లైసెన్స్ ఒకటి, మున్సిపల్ సర్టిఫికేట్ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ మీరు MSME కింద ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మైక్రో, స్మాల్, మీడియం స్కేల్ ఎంటర్‌ప్రెన్యూర్ కింద కనుక రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నట్లయితే మీరు ఉదయం పోర్టల్లోకి వెళ్ళి మీ యొక్క బిజినెస్ ని రిజిస్టర్ చేసుకోండి. సో దట్ ఏంటంటే మీకు గవర్నమెంట్ బెనిఫిట్స్ కూడా రావడం జరుగుతుంది. సో ఆఫ్టర్ దట్ మీకు ముద్రా లోన్ కావచ్చు, తర్వాత స్టాండప్ ఇండియా స్కీమ్, సో వీటన్నిటి కింద కూడా మీకు లోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే సో ఎక్స్పాండ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మనకి మనీ కావాల్సి ఉంటుంది కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించి ఏదైతే రా మెటీరియల్ నేను చెప్పాను కదా, సో దాన్ని మీరు డైరెక్ట్ గా ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి తీసుకోండి. ఎందుకు అంటే సో ఎవరైతే మధ్య డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఫ్రమ్ రైతుల దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి వచ్చేసరికి చాలా రేట్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో నేను రియల్ గా చూసాను, వాళ్ళ పెయిన్ అనమాట. ఒక వస్తువు 1 రూపీకి వస్తుందంటే అది డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వచ్చేసరికి డబుల్ ట్రిపుల్ అయిపోతూ ఉంటుంది, మన దగ్గరికి వచ్చేసరికి ఇంకా ఎక్కువ అవుతుంది. సో కాబట్టి మీరు డైరెక్ట్ గా ఫార్మర్స్ తో మాట్లాడుకొని ఫార్మర్స్ దగ్గర నుంచి ఈ యొక్క లెమన్స్ అనేవి మీరు కలెక్ట్ చేసుకోండి బల్క్ గా, రెగ్యులర్ గా. సో దట్ ఏంటంటే మీకు రైతు డైరెక్ట్ గా బెనిఫిట్ పొందుతాడు, అట్ ది సేమ్ టైం మీకు కూడా ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు అనమాట. సో దట్స్ ఇట్. సో అర్థమైంది కదా. సో ఇవన్నీ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. లేదు మీరు కనుక ఒక లార్జ్ స్కేల్ లో కనుక తీసుకోవాలి అనుకునేట్లయితే దీనికి మినిమం మీకు 2 lakhs నుంచి 3 lakhs ఆఫ్ పెట్టుబడి అయితే ఖచ్చితంగా అవుతుంది. సో దీనికి సంబంధించి ఎటువంటి మెటీరియల్ మీరు తీసుకోవాలో చెప్తాను చూడండి. సో డ్రైయర్ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మీకు 1 lakh లో వచ్చేస్తూ ఉంటుంది, మీరు ఆన్లైన్ లో తీసుకోవచ్చు. నెంబర్ 2 స్లైసర్ ప్లస్ గ్రైండర్. సో ఇది మీకు 30,000 నుంచి 50,000 రూపీస్ వరకు ఖర్చు అవుతుంది. అండ్ ప్యాకింగ్ మిషన్. సో ఆఫ్టర్ పౌడర్ మేక్ అయిపోయిన తర్వాత, గ్రైండ్ అయిపోయిన తర్వాత మనకి 50,000 రూపీస్ నుంచి 1 lakh రూపీ వరకు మీకు ఒక మెషిన్ అయితే కావాల్సి ఉంటుంది, అది ప్యాక్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇనిషియల్ గా లెమన్స్ ప్లస్ మెటీరియల్స్ వచ్చేసి మీకు 25,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. నెక్స్ట్ బ్రాండింగ్ ప్లస్ వెబ్సైట్. ఇది మీకు 25,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. సో ఏ బిజినెస్ కైనా సరే కూడా బ్రాండింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం నేను ప్రతి వీడియోలో చెప్పినట్లుగా కూడా సోషల్ మీడియా ప్లేస్ ఏ మేజర్ రోల్. మీరు ఖచ్చితంగా సోషల్ మీడియాని యూజ్ చేసుకొని సో దట్ మీరు మీ యొక్క బ్రాండ్ ని, మీ యొక్క బిజినెస్ ని మంచిగా ప్రమోట్ చేసుకోండి. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, సో ఇప్పుడు ఎక్స్, సో వీటన్నిటిలో కూడా మంచిగా కనుక మీరు ప్రమోట్ చేసుకున్నారు అనుకోండి, సో దట్ మీ యొక్క బ్రాండ్ అనేది బాగా రీచ్ అవుతూ ఉంటుంది. సో దీనికి సంబంధించి మీరు పాంప్లెట్స్ కావచ్చు, టీవీ యాడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క లెమన్ పౌడర్ మెయిన్ యూజెస్ ఏంటి అంటే బేవరేజెస్ లో వాడుతున్నారు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ లో వాడుతున్నారు, FMCG ప్రొడక్ట్స్ లో వాడుతున్నారు, బేకరీస్ లో కూడా వాడుతూ ఉన్నారు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లో కూడా వాడుతూ ఉన్నారు. దట్స్ ఇట్ అనమాట. సో మీరు మరి ప్రిపేర్ చేశారు, అంతా
కూడా రా మెటీరియల్ తెచ్చుకున్నారు, దాన్ని మరి మీరు ఎక్కడ అమ్ముకోవాలి ఏంటి అంటే ఈ యొక్క ప్రొడక్ట్స్ మీరు ఆన్లైన్ లో కూడా అమ్ముకోవచ్చు. ఎట్లా అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, బ్లింకిట్, అదే విధంగా జెప్టో, వీళ్ళందరితో కూడా టైఅప్ అవ్వండి. సో ఎట్లా అవ్వాలి ఏంటి అంటే మీరు డైరెక్ట్ గా మీరు టు లిస్ట్ యువర్ ప్రోడక్ట్ అని చెప్పి ఆర్ సెల్ ఆన్ అమెజాన్, సెల్ ఆన్ ఫ్లిప్కార్ట్ అని క్లిక్ చేయండి. మీకు వెబ్సైట్ వచ్చేస్తుంది. డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి మీ యొక్క కంపెనీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ కావచ్చు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, సో జిఎస్టీ నెంబర్ కావచ్చు, ఇవన్నీ కూడా మీ డీటెయిల్స్ అని ఇచ్చేసారనుకోండి, ఆటోమేటిక్ గా తీసుకుంటుంది, యాక్సెప్ట్ చేస్తుంది. సో దట్ ఏంటంటే వాళ్ళు మీకు కమిషన్ కూడా పే చేస్తూ ఉంటారు. సో ఆర్డర్ ప్లేస్ చేసుకున్న తర్వాత మీకు కనుక ఆర్డర్స్ కనుక వచ్చాయనుకోండి, డైరెక్ట్ గా అమౌంట్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లోనే పడిపోతుంది. ఎందుకంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ ఆర్డర్స్ వస్తుంటే దాని మీద కొంత కమిషన్ మాత్రం వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో ఏదైతే ప్లాట్ఫామ్ మీరు యూజ్ చేసుకుంటున్నారో లైక్ అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో అమ్ముకోవచ్చు, ఎట్ ది సేమ్ టైం ఆఫ్లైన్లో అమ్ముకోవచ్చు. ఎట్లాగో మీకు ఒక ప్లేస్ కూడా చూస్ చేసుకున్నారు కాబట్టి సో కమర్షియల్ ఏరియాలో, సో అక్కడ నుంచి కూడా మీరు డైరెక్ట్గా కూడా ప్రొడక్ట్స్ని అమ్ముకోవచ్చు. మంచిగా మార్కెటింగ్ చేసుకొని మంచిగా బ్రాండింగ్ కనుక చేసుకున్నట్లయితే. అండ్ ఇంకొక విషయం, వీటిని మీరు ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఎక్స్పోర్ట్ కనుక చేసుకోవాలి అనుకున్నట్లయితే ఐఈసీ కోడ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఇది మీరు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ అంటాము. సో ఈ యొక్క కోడ్ ఖచ్చితంగా తీసుకొని మీరు సో దట్ ఏంటంటే ఎక్స్పోర్ట్ చేయడానికి అర్హులు అనమాట. సో యాక్చువల్లీ ఈ యొక్క ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని మంచిగా సో వాటర్ ప్రూఫ్ ఏదైతే కవర్ ఉంటుందో వాటితోనే ప్యాక్ అయ్యేలా చూసుకోవాలి. 50 grams నుంచి 100 grams నుంచి 250, 1 kg ఇలా మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో అయితే ఎంత కాదనుకున్నా ఒక కేజీ వచ్చేసి ప్రజెంట్ మార్కెట్లో 600 రూపాయల నుంచి 700 రూపాయలు పలుకుతుంది ఒక లెమన్ పౌడర్. సో పర్ డే వచ్చేసి మీరు మినిమం ఒక 5 నుంచి 10 kg అమ్ముకున్నారా సరే కూడాను రోజుకి మీకు మినిమం 5,000 రూపాయల వరకు రావడం జరుగుతుంది. అంటే నెలకు మీకు 1,50,000 రూపాయలు. అండ్ ఇందులో అన్ని ఖర్చులు పోగా ఈజీగా మీకు 75,000 రూపాయల వరకు ప్రాఫిట్ అయితే వచ్చే ఛాన్స్. సో దట్స్ ఇట్ గైస్. సో మీరు కనుక లార్జ్ స్కేల్ లో కనుక యొక్క ప్రొడక్షన్ చేస్తే దాని లార్జ్ స్కేల్ లో కనుక మీరు అమ్ముకున్నట్లయితే ఇంకా ఎక్కువ లాక్స్ లోనే మీకు టర్న్ ఓవర్ అండ్ ప్రాఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు కేవలం 15,000 రూపాయల పెట్టుబడితో 75,000 రూపాయల వరకు మీరు ప్రాఫిట్ ని పొందవచ్చు సరిగ్గా మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ కనుక చేసుకున్నట్లయితే. అండ్ ఈ బిజినెస్ కి మంచి డిమాండ్ కూడా ఉంది. సో మీకు కనుక ఏమైనా హెల్ప్ కావాలనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి, మేము మీకు వారితో కనెక్ట్ చేస్తాము ఎక్స్పర్ట్స్ తో. అట్ ది సేమ్ టైం మీకు ఏమైనా డౌట్స్ కూడా కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ మీ బిజినెస్ సంబంధించి బ్రాండింగ్ और ప్రమోషన్స్ కనుక మీరు మన సుమన్ టీవీలో కనుక చేయాలి అనుకున్నట్లయితే సో కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. సో దట్ మేము మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీ యొక్క బ్రాండ్ కూడా మేము ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో దట్స్ ఇట్ గైస్. సో ఈ బిజినెస్ గురించి మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక ఇంట్రెస్టింగ్ బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బిజినెస్ బజ్ విత్ రాజీవ్ ఆన్ సుమన్ టీవీ.